ఇన్స్యూరెన్స్ అనగానే మనకి మేజర్‌గా గుర్తొచ్చేటివి లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్స్యూరెన్స్. మీలో ఎంతమందికి తెలుసు మనం బ్యాంక్‌లో వేసే డిపాజిట్స్‌కి కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. మనం తీసుకున్న లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్, ట్రావెల్, ప్రాపర్టీ ఇన్స్యూరెన్స్‌కి ప్రీమియం మనమే పే చేయాలి. కానీ ఈ బ్యాంక్ డిపాజిట్స్‌కి మనం ఒక్క రూపాయి కూడా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రీమియమ్స్‌ని బ్యాంకే డైరెక్ట్‌గా పే చేస్తుంది. అయితే ఈ ప్రీమియం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఎవరికి పే చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మార్చ్ 31, 2026 దాకా ఆఫ్ ఎవ్రీ రూ. 100 డిపాజిట్‌కి 12 పైసలుగా బ్యాంక్ వాళ్ళు ప్రీమియంగా పే చేసేవాళ్ళు. ఈ ప్రీమియం రేట్ అనేది ప్రతి బ్యాంక్‌కి సేమ్‌గానే ఉండేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్. ఫ్రమ్ ఏప్రిల్ 1, 2026 నుంచి రిస్క్ బేస్డ్ ప్రీమియం స్ట్రక్చర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాంక్స్‌ని డిఫరెంట్ కేటగరీస్‌గా స్ప్లిట్ చేశారు. బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ హెల్త్ అండ్ క్యాపిటల్ స్ట్రెంగ్త్ అండ్ అసెట్ క్వాలిటీ. కేటగిరీ ఏలో లోయెస్ట్ రిస్క్ ఉన్న బ్యాంక్స్ 33% డిస్కౌంట్‌తో 8 పైసా పర్ 100తో పే చేస్తారు. అండ్ కేటగిరీ బిలో 16.7% డిస్కౌంట్‌తో 10 పైసా పర్ 100గా, కేటగిరీ సిలో 8.3% డిస్కౌంట్‌తో 11 పైసా పర్ 100గా, అండ్ కేటగిరీ డిలో చూస్తే ఏ బ్యాంక్స్ అయితే హైయెస్ట్ రిస్క్ ఉంటాయో వాళ్ళకి నో డిస్కౌంట్ అనమాట. అయితే బ్యాంక్స్ ఈ ప్రీమియంని ఎవరికి పే చేస్తుందో ఇప్పుడు చూద్దాం. DICGC, Deposit Insurance and Credit Guarantee Corporation. It is a subsidiary of Reserve Bank of India. ఇక్కడ మనం కవరేజ్ లిమిట్ చూసినట్లయితే ప్రతి బ్యాంక్‌లో డిపాజిటర్‌కి అప్ టు 5,00,000 అయితే ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ ఇన్స్యూరెన్స్ అనేది సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్ అండ్ రికరెంట్ డిపాజిట్స్‌కి అప్లికబుల్ అవుతుంది. దీన్ని సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో మాట్లాడుకుందాం. సపోజ్ మీ బ్యాంక్ అకౌంట్‌లో 1,00,00,000 డిపాజిట్ ఉందనుకుందాం. ఇన్ కేస్ బ్యాంక్స్ ఫెయిల్ అయినట్లయితే మీ కవర్ అయ్యే అమౌంట్ ఓన్లీ 5,00,000 మాత్రమే. ద రెస్ట్ 95,00,000 ఈజ్ యువర్ లాస్. దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఆ 1,00,00,000 అమౌంట్‌ని మీరు 10 డిఫరెంట్ బ్యాంక్స్‌లో 10,00,000 చొప్పున మీరు డిపాజిట్ చేసినట్లయితే, ఇన్ కేస్ మీకు వన్ బ్యాంక్ డిఫాల్ట్ అయినా గానీ, ఆ 10,00,000లో మీకు 5,00,000 కవర్ అవుతుంది కాబట్టి, ఆ 5,00,000 మీకు లాస్ అవుతుంది. ఏదైతే మీరు ద రెస్ట్ 90,00,000ని డిఫరెంట్ బ్యాంక్స్‌లో డిపాజిట్ చేశారు కాబట్టి, అవి సేఫ్‌గానే ఉంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా మన ఛానల్‌లో వస్తూనే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.